ఈటీవీలో గత కొన్ని సంవత్సరాలుగా సక్సెస్ఫుల్గా కొనసాగుతున్న సీరియల్ మనసంతా నువ్వే. ఇక ఈ సీరియల్లో యాక్ట్ చేస్తున్న విందూజ, ఏక్నాథ్, చైత్ర, నవీన ఇలా ప్రతి యాక్టర్కు తమ క్యారెక్టర్స్ ద్వారా ఆడియన్స్లో మంచి గుర్తింపు లభించిందనే చెప్పవచ్చు. ఇక అలానే ఈ సీరియల్లో మధు గురించి నిజాలన్నీ త్వరగా బయటపడాలి అని ఈ సీరియల్ ఆడియన్స్ అంతా కూడా వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు మధుకి సపోర్ట్గా సీరియల్లోకి మారుతిరావు రీ ఎంట్రీ ఇచ్చాడు. అలానే శ్రీజ కూతురైన ఆరాధ్య కూడా పెరిగి పెద్దదయ్యి సీరియల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఇక అలానే త్వరలో రిషి శశి కూడా పెరిగి పెద్దయ్యి న్యూ జనరేషన్ ఎంట్రీ ఇచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. దానికి రీజన్ రీసెంట్ గానే మనసంతా నువ్వే సీరియల్ 1200 ఎపిసోడ్స్ ను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది. దానితో ఇకపై సీరియల్ సరికొత్త స్టోరీ లైన్ తో కొనసాగనుంది. మరి ఈ సరికొత్త స్టోరీ లైన్లో భాగంగా రిషి శశి పెరిగి పెద్దయ్యి న్యూ జనరేషన్ ఎంట్రీ ఇస్తే బాగుంటుందా, లేదా సింధు యాష్లే మెయిన్ లీడ్గా ఉంటూ సీరియల్ను ఎండ్ చేస్తే బాగుంటుందా? మీ ఒపీనియన్ ఏమిటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.